గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వాడు చెప్పింది గాంధీ గ్రీన్ హాల్, అది మనం అడిగింది 3 to 5, 5 నుంచి 7 వరకు బ్రేక్, 7 తర్వాత మనం స్టార్ట్ చేసి 1 గంటలు పెడతాం అనుకున్నాం. ఇప్పుడు మనం వీడంటే చాలా హెవీగా చార్జ్ చేస్తారు. ఈ రీయూనియన్ ఇంత అద్భుతంగా ప్లాన్ చేసిన మొత్తం మన కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ ఒకసారి గిరి గుడ్. దీనికి చాలా ప్లానింగ్, మెటిక్యులస్ ప్లానింగ్ అవసరం. ఇక్కడ ఊళ్ళో వాళ్ళు కన్నా బయట ఊళ్ళో వాళ్ళు అందరూ చాలా కష్టపడి, ఇంక్లూడింగ్ శివకుమారి కానీ, వాహిని ఆస్ట్రేలియా మొత్తం అన్ని కంట్రీస్. ఓకే, సో ఇప్పుడే రాజు చెప్పినట్టు మనకి మీటింగ్ స్టార్ట్ అయ్యి 1 గంట క్రితం చెప్పితే ఇప్పటి స్టార్ట్ చేసేవాళ్ళం. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం భగవంతుడికి ప్రథమ రుణపడి, మనకంటే కష్టకాలం నుంచి దాటేసి కోవిడ్ కాలం దాటి, అది చాలా సంగతి. కోవిడ్ దాటి ఎవరెవరైతే ఆరోగ్యంతో ఉన్నాం మనందరూ భగవంతుడికి చాలా రుణపడి ఉన్నాం అని చెప్పి నేను నిజంగా చెప్పగలను. గుర్తుకొస్తున్నాయి అనే కాన్సెప్ట్తో ఒక్కొక్కరు 1 minute, ఎక్కువసేపు సోదా ప్రసంగం అక్కర్లేదు, ఒక్కొక్క 1 minute మాట్లాడి వాళ్ళ బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేసుకుంటే, మాకు తెలిసిన పర్లేదు, తెలియని పర్లేదు, షేర్ చేసుకుంటే ఇట్ బి we can cherish those moments. Sorry. Before we start it off, let us all stand up to observe 1 minute of silence for our classmates who are not with us: Karva, Sujata, Rajiv and Tagore. It's always been a tradition in our school also. Before we started off an academic year, we had a service, right? And any good things, I think, as Ravi was indicated just a few minutes before, that we've passed through a very unpredictable times, and now again, we kind of stabilized, and we're not sure of the unpredictable times. But I'm sure the blessings of God are always there in all of us.
And we'll begin with invocatory prayer by Ravi. Yes. మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనస స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం గురుముఖనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాదేవసుతం గురుముఖనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషికాగణమోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి. Also, we would start off our school assembly with a school prayer. And I just realized we have few of our choir mates here. So, if you could come over here. Yes. All things bright and beautiful, all good God made them all. All things white and wonderful, God made them all. Each little flower that opens, each little bird that sings, He made their glowing colors and made their tiny wings. All things bright and beautiful, all creatures great and small. All things white and wonderful, good God made them all. Zumba strikes the cymbal, Zumba, Zumba strikes the gong, Zumba, Zumba kicks the drum, what shall I say to the busy? What shall I say? I'll take a goat and a rabbit, I'll ask his mother to shake it. Zumba, Zumba strike the cymbal, Zumba, Zumba strike the gong, Zumba, Zumba beat the drum. సౌజన్య నుంచి స్టార్ట్ చేద్దాం. సౌజన్య ఎప్పుడు ఏదైనా పాట పాడమంటే స్టార్ట్ చేసేది చిల్డ్రన్ నాకు 11 మంది, జీతం చాలా ఉన్నది, జీతం చాలా ఉన్నది, కేజీ 4 రూపాయల బియ్యం, కొనితేవాలంటే నాకు భయం, నాకు వచ్చే జీతం 100, ఇంకా నాకు మిగిలేది 100. She's been, I've seen her transition from school days to now. I think she stepped up her sunny side up almost all the times. And I think this is the family where I see the pictures, at least most of our nights were there at her son's wedding also recently. So it talks volumes about the kind of a bond all of us share. So over to you. నాకు ఒకటైతే బాగా గుర్తుంది, మన హిందీ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఒక 4 ఎస్ఐల్లో మీకు ఎగ్జామ్ ఇస్తాను, ఏ ఎస్ఐ ఇస్తారో తెలియదు, 4 ఎస్ఐలు మొత్తం రాయాలి 5 మార్కులు అని చెప్పేవాడు. మేమేసాం, మనకు అంత ఎక్కేది కదా హిందీ. 4 ఎస్ఐలు నీట్ గా 4 పేపర్లో రాసి కప్పులో పెట్టుకునేవాడు. ఆయన ఏ ఎస్ఐ అయితే ఇచ్చారు, ఏదో బడ్జెట్ వరకు ఇంకా ఎస్ఐ అదొకటైతే బాగుంటుంది. ఇంకొకటైతే ఒకరోజు క్లాస్ లో విపరీతమైన వాసన
చెక్ చేయండి బ్యాగ్స్ అంటే ఎందుకు చెక్ చేయాలి అంటే సరే చెక్ చేయండి ఎప్పటి నుంచి ఎందుకు చచ్చింది బ్యాగ్ చెక్ చేయాలి చచ్చిపోయింది ఏమి కాదు. అప్పుడు మనకి హాలిడేస్ ఇచ్చారు ఒక వారం రోజులు, తర్వాత ఓపెనింగ్ రోజు అన్నమాట. మనకి క్వశ్చన్ పేపర్స్ అన్ని రాసుకొని రమ్మనేవాడు దసరా తర్వాత ఎప్పుడు. అయితే అంటే నువ్వు నీ బ్యాగ్ లో పడేసి బ్యాగ్ ని నువ్వు తీయలేదు తెలియకుండా తీసుకొచ్చావంటే నువ్వే లెవెల్లో నేను లైఫ్ లో మర్చిపోలేదు. Showed a picture of his in a video in Rashtam and they said he's a very good singer. I said he is my classmate. And I never realized I did a Burra Katha with him in my class 1. It's got published in we have the Andhra paper also. And then when he came to Calcutta, the best part of it is his simplicity. I think everybody vouches for it. So, and our bass is known in the cultural arena. It's, I think Ravi has taken it up in a big way. So kudos to him, and we should do the. International better market. సారీ బట్ నేను చిన్నప్పుడు నేను క్లాస్ టీచర్స్కి వాళ్ళ లంచ్ టైంలో కాలక్షేపానికి మమ్మల్ని ఇచ్చేవారు నాన్న అన్నయ్య. మాకు ఆకలేసేది ఆ టీచర్స్ మాత్రం పోతే ఎక్కడైనా కాపీ కొట్టి మార్కులు తీయకుండా ఉంటారని చెప్పి పాడేసుకుంటేవారు. అది మాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో అదేమైందంటే టీచర్స్ అందరూ పాటలు పాడించడం, వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళు భోజనం చేసుకోవడం, మేము కొంచెం పాడుతుంటాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ నిర్మలా సిస్టర్ గుర్తుంది కదా, మనోడు కలిసారు. ఎస్, తెలుగు మంది. ఆవిడ పద్యాలు పాడిస్తుంటారు మా చేత. చిన్న చిన్న పద్యాలు బుక్స్ కావాలని చెప్పి రవి ఇచ్చేవారు. నన్ను కానీ ఆయన తెప్పించి మా చేత పాడించేవారు. అదొక తెలియని ఎక్స్పీరియన్స్ నడుస్తుండేది. సో టీచర్స్ గురించి బ్రీఫ్గా అది. అండ్ అఫ్కోర్స్ జయంతి చెప్పినట్టుగా కొంచెం భయంగా ఉండే టీచర్స్ ఎవరంటే అరుణ్ కుమార్ మిస్, తర్వాత జైన్ మిస్, రుక్మిణి మిస్, మిగతా వాళ్ళంతా పెద్ద నైన్ కాదు. ఫ్రెండ్స్ అందరూ చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను రైట్ ఫ్రమ్ ఇంటర్ గార్డెన్స్ అదే స్కూల్ 12 years అక్కడే చెప్పాను. ఎల్కేజీ, యూకేజీ, అప్పుడు 10. అప్పుడు ఎక్కువ షట్లు అయినా కూడా అందరూ మహాలందరినీ గుర్తున్నాయి పేరు పేరున. వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఇంకా చాలా మంది వస్తారు బై ఈవినింగ్ ఆర్ బై మార్నింగ్ కదా. వాళ్ళందరూ వస్తే ఇంకా కొంచెం నిండుగా ఉంటుంది. వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ ఆల్ అండ్ వెల్కమ్ టు ది వండర్ఫుల్ రీయూనియన్. మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. Thank you. Next time, I will go with Natalie. Sun was stuck there. I think I connected with her. I gave her and put it there, but I'm sure. Again, she brings in her sunny side up wherever she goes. So, వెల్ నా అన్ని అల్లరి మెమరీస్. ఇట్లా ఇంత మంచిగా నేను ఏం చెప్తున్నావు. అదే మరి వెంకట్రావు బండి అక్కడ నుంచి ఉంటాం, తింటాం. జయంతి నేను చేసిన అల్లరి ఎంత అల్లరి చేసేవాడు అంటే అది నీకు ఉంచుతుంది. ఆ మెమరీ నీకు ఉంచుతుంది. ఉంచుకో. స్టేజ్ అలాకి వెళ్ళి కొడుకుని కౌలు చెప్పుకునేవాడు, గుర్తుందా? కాలు పైకెట్టుకుని నేర్చుకో. మరి మైక్ పట్టుకుని ఇక్కడ నుంచోవాలి కదా, ఆ మాత్రం గ్లామర్ లేకపోతే ఎట్లా? అదే కదా. ఇంకా ఏంటి మెమరీ? నేను బీబీఎన్ జయంతి బ్యాక్ బెంచ్ లో కూర్చునేవాడు. ఏదో అనుకుంటున్నాడు కూడా చేద్దాం. బీబీఎన్ వేసారు పాపం మధ్యలో వదిలేదే, ఊరుకోవే, పోనీ లేదే అంటా ఉండేది. అది ఇప్పటికే అంతే పాపం. ఇంకేముంది, మిక్స్డ్ డబుల్స్ ఆడేదాన్ని బాబుతో. మీకు తెలుసా కూడా, మన స్కూల్ ని రిప్రజెంట్ చేసాం సెయింట్ జాన్స్ స్పీకింగ్, గుర్తుందా? షటిల్ బ్యాడ్మింటన్. ఏంటి శేఖర్ ఓకే, దట్స్ ఇట్. లెట్స్ పాస్ మీ ఆన్. అయితే పిక్చర్ నెక్స్ట్ పర్సన్. టీచర్ నా ఫేవరెట్ జోస్లిన్. షీ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. She's really inspired me a lot to learn about history.
Yeah, social science teacher kada. She's one of the most compassionate teachers we have actually. I'm sure every one of you will agree with me. She's really a nice teacher. Okay, so who's next? Subbaya. Thanks for the excitement. So, 35 years now, Tulsa. Many of you are experiencing school memories. Now, order number was charged. So, I got a special bus driver. I don't know how many people should have like this. Ready. I know, especially I don't know if many of you remember. I got a nickel. So every day same uniform. One good uniform. The other one I remember is Hindi master వచ్చింది కాబట్టి బాగా గుర్తేంటంటే ఒక ఎస్ఏ రాయమంటే కాంపోజిషన్ అంటారు. సుబ్బయ్య సరే రాజా మనం హిందీ మాస్టర్ గారికి అలవాటు ప్రకారం దాన్ని అండర్లైన్ చేసేసి దానికి కొన్ని మార్కులు కూడా వేసేసారు. మిస్ జోసెఫ్ గురించి వచ్చింది కాబట్టి when she started the class, you never know that she's teaching actually. That was how good she was. When you mom the other things. Well, What's your good and bad memory? bad memory అంటే ఏం లేదు. Good memory అంటే I don't know why I didn't get third grade. I had both the hands full of Oh, I don't know why. are anyone of them sitting next to you? రెండు చేతులు ఇంటికి కట్ చేసుకోవడానికి మామూలు ఏమో రాయి వాళ్ళు కాక్వేలీస్ అనే ఉన్నాయి Let me start off with teachers actually. చిన్నప్పటి నుంచి I remember second class లో కస్తూరి miss very well. I remember, I don't know, then fourth class లో వసంత miss, fifth లో శోభ miss and all like secret teachers are అందరూ బాగా క్లోజ్ ఉండేవారు. బాగుంది. Then I remember one incident 8th grade లో రుక్మిణి miss was very strict about everyone how they dressed. నీట్ గా దూకోవాలి, పద్ధతిగా కూర్చోవాలి. సుబ్బరాజు వాస్ డిసైడ్ మీ. సుబ్బరాజుకి ఆయిల్ చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు. కరెక్ట్ గా రుక్మిణి మిస్ క్లాస్ ముందు బాటిల్ నీళ్ళు తల మీద పోసేసుకుని దొంగగా చూపేసుకోవాలి. క్లాస్ అయిపోయే పాటికి జుట్టు ఆడిపోతుంది. దట్ వాస్ and I remember everyone like పక్కన కూర్చుంటాం కదా, and they give assigned seats, 2 boys and 1 girl, 2 girls and 1 boy, because to keep them in discipline. First 1-2 days ఎవరికాళ్ళు స్ట్రిక్ట్ గా కూర్చుంటాం, దెన్ స్లోగా కొంచెం ఫ్రెండ్స్ అవుతాం, తర్వాత ముగ్గురం కబుర్లు చెప్పుకుంటానే ఉంటాం until we reshuffle again. That was one thing. And 10th grade లో చిన్ని సిస్టర్ తెలుగు నాటి టేల్, she used to ask us to read paragraphs, story book. So I remember Durga Vaideshmukh నాటి టేల్ చదువుతుంటే I would say like Durga Vaideshmukh పలానా ఇయర్ లో సో అండ్ సో చదివింది, పాస్ అయింది. వెంటనే డి రాజేష్ లైక్ సిస్టర్ గారండి ఈ అమ్మాయి తప్పు చదువుతుందండి, వ్యాస అయింది అని ఉందండి, పాస్ అయింది అని చదువుతుంది. You get out and start. These are some of the nice memories. And I know Angatho, when I remember, I'm recollecting lot of memories. We were in the association hall, we were in the ruling party, and we were in the opposition. Varalakshmi tho memories unnai. Anu and I went to some tuition, with same tuition for few years. Like that, like Pratapkallo and all, I'm recollecting and I'm glad I could be here. I missed all the previous reunions, but this time I'm really glad I'm here. Vikas is someone whom we all knew in our school days, but then he became such a personality in the Rotary world, and he's quite renowned in the Rotary circle that I did connect when he came to Calcutta, and then when I was seeing him in the Rotary International also, his name was mentioned, and it feels so nice for all the kind of social work and initiatives he takes up. So very good. Thank you. Thanks so much.
వండర్ఫుల్ టు సీ ఫస్ట్ చాలా మందిని కలుస్తున్నాం కానీ there are some faces after many decades we are seeing. School, I think there are a lot of things, and I was always I would say maybe like a funny level though. I think all my classmates right from BA Sophie వీళ్ళందరూ they used to pull me quite a lot. That I was used to be a big storyteller and a claim teller is what I could see. Practically, I think school membership I started with my sisters. Primarily, I think Chinni ma'am is somebody whom I strongly remember. I think she had this, very humble, simple, very powerful in the way she used to influence us. Chinni. Josephine, I think she was the one who laid the foundation for me to take social sciences. Actually, my whole life I've been in the same world. నేను డిప్లొమాటిక్ స్టడీస్ చేయడానికి ఇటలీ వెళ్ళాను. I got a UNESCO scholarship. So interestingly, I went to school and I actually told her that because of you, this is what has come, and I had to meet her, and it was very good to get that enlightenment from her. I think మనకి ఉన్న టీచర్స్ ఆ క్వాలిటీ చూస్తే somewhere I feel that the current generation is missing a lot. They have taught us a lot of things when it comes to simplicity, being more humane, humbleness. They never actually looked at us as students. Maybe we are future citizens that are still. So I think that's one thing I strongly remember from our teachers. One incident which I always remember is Pavani. Pavani always, I think, my tiffin boxes ఒకటేలా ఉండే టిఫిన్ బ్యాగ్స్ మన ఆ రోజులో ప్రతిసారి చాలా నీట్ గా నా లంచ్ తినేసి ఎంటీ బాక్సెస్ ని పెట్టి ప్యాక్ చేసేసేది. She used to do it a little early. So I used to come for lunch and I used to come home and I always used to have a quarrel with my parents. But ఇప్పుడు ఫుడ్ పెట్టలేదు, సగం ఇచ్చారు, 1/4 ఉంది మీల్. Then finally it came to know it was Pavani who was behind it. Glad that she's not here. She would have used the back this time. Yeah. So I think that's a lot of memories. As school. And one thing I don't know whether you know it. I was in first class work Delhi lo chadivanu. So not Hindi medium. So my dad used to work in Gandhi Peace Foundation. Then first class Hindi chadivanu ikkada naku they were taught even maths was in Hindi. In Delhi, pure Hindi. So then I had to study the first class again. Actually, I was supposed to be your next. I was supposed to be your senior. So actually, my same class first class service because I couldn't understand Telugu. Telugu was also after language bagi Telugu. Hindi I always scored well because that was my bag. That's what it is. But I really thoroughly enjoyed looking forward for these 2 days, guys. Lovely. Thank you. ఒకసారి మమ్మల్ని పిలిచారు, మీకు ఒక వర్క్ చెప్తాను చెయ్యండి అని చెప్తే సరే తీసుకెళ్ళి 5 తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని వర్క్ అంతా చేయించేసిన తర్వాత మంచి మంచి కేక్స్ పెట్టేవారు. అదొకటి గుర్తు. దీంతో కలిసి అసోసియేషన్ వాళ్ళు స్వర్ణకమలం పాట ఉండాలి. బాబు కూడా చాలా అప్రిషియేట్ చేశాడు. అప్పుడు బాబు So the backstory behind that is school big player boys so that's the backstory behind it. School wise, I don't know what to say. I always feel my best days were in school. And I used up all my best time while I was in school. What else? So LKG Tuesday, I used to have a crush on Paula. So I can now.
So I think recently we tried to prank her on WhatsApp. Why they tried to pull my leg? ఇది కనిపించింది, అక్కడి నుంచో ఫోటో తీసుకొచ్చింది. మన క్లాస్ లో బాగుంది అక్కడ మొదలెట్టి సో పువ్వులు పుట్టగానే పరిగణించారు. ఇది వెళ్ళి పవన్ చేస్తే సెకండ్ క్లాస్ other things like teachers, some of the best teachers I have. Of course, my name is so Pichukudu. Good is it? Selja Miss Josephine sister, Rama Miss Benigna sister, and of course Lancy sister. She was my favorite. Yeah, those were some of the best times. One embarrassing moment I remember was ఏదో దానికి group leader ko think we used to assembly ఉంటుంది కదా. So they were proposing names who should be the group leader. So when the names are proposed, the other person the name was all the boys raised their hand. నా పేరు వచ్చి all the girls raised their hand. I was so embarrassed at that time. So yeah, I mean they're not on memories, so I'm sure they'll keep sharing. So watch all the talent. He would ensure that good talent is always there in the house. Remember that activities. So if we get better house. I used to be a house leader and Subaya was, he wanted to go to greenhouse. So I dragged him back into yellow house. Basketball game. Yeah? Basketball game. Yeah, so fun. Yeah, sure. Plays nicely tied up, the gentle smile and wouldn't react to anything. One of the good students in the batch. And this time when she took us on a Zoom call, the WhatsApp call, and then she said that you'll have to wear shima, and then you'll go to and asked us to go in for a dance rehearsal. And I said, really we come a full circle. So very nice and a very good initiative that she's going to let all of us dance, make us dance literally. So yeah, thank you. నాకు స్కూల్ మెమరీ ఏంటంటే మనం స్కూల్ అయిపోయింది ఐ థింక్ ఇట్స్ ఫేవరెట్ పార్టీ ఆర్ సంథింగ్ శేఖర్ అందరికి కూర్చొని మాట్లాడుతున్నాము మనం మళ్ళీ కలుస్తాం రా అప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అని మాట్లాడుకుంటాం అన్నాడు రియల్లీ ఇట్స్ హ్యాపీ సో వాలీబాల్ PE టీచర్ సులోచన మిస్ రమ్మనేది నాకేమో ఒకసారి కొట్టి ఇక్కడ నొప్పి వచ్చింది నేను ఆడాలని చెప్పేసి వెళ్ళి పక్కన కూర్చొని వేరే అమ్మాయిలతో కబుర్లు చెప్పుకుంటా ఉంటాను సో బ్యాలెన్స్ థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ మెమరీస్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా మాకు గ్రేట్ మెమరీస్ కన్నా ఫన్నీ మెమరీస్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే మేము తను తిరిగిన టీచర్లు అందరితో తను ఇంక్లూడింగ్ హెడ్ మిస్టర్స్ అండ్ మెయిన్ కల్ప్రిట్ వాజ్ పిచ్చేశ్వరరావు. పిచ్చేశ్వరరావు నేను నీరజ ముగ్గురు బెంచ్ మేట్స్ అన్నమాట. అయితే మేమిద్దరం అల్లరి నీరజ గంధ్యాల. సో మేమిద్దరం అల్లరి చేస్తున్నాం అని చెప్పి టీచర్ ఏం చేసిందంటే నీరజాన్ని పాపం మధ్యలో కూర్చోబెట్టారు. నీరజాకి ఎప్పుడు ఏంటంటే టీచర్ చెప్పేది వినాలని వీడు నేను అల్లరి చేసేవాడు ఎక్కువ. సో కొన్నిసార్లు నీరజాన్ని అంటే నెట్టేసి పిచ్చేశ్వరరావు మధ్యలోకి వచ్చేవాడు. అలాగా జరిగింది. బట్ ఒకసారి ఏమైందంటే హిందీ మాస్టర్ చెప్పాడు పిచ్చేశ్వరరావు నాకు ఏం చెప్పాడంటే నువ్వు ఒక లైన్ రాసి అదే లైను 200 times రాయి ఆయన స్కేల్తో కొచ్చి మార్కులు వేస్తాడని చెప్పాడు. నేను అలాగే అనుకుని ఏం చేశానంటే అలాగే రాశాను. రాస్తే నాకు 7 out of 25 వచ్చాయి.
ఇచ్చేసరికి ఒక 9 ఎన్నో వచ్చాయి, నాకన్నా 2 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. వాడు ఏం చేశాడంటే 1 యాడ్ చేశాడు పక్కన. సరే వాడు యాడ్ చేశాడని నేను ఫస్ట్ టైం నేను యాక్చువల్గా 1 యాడ్ చేశాను పక్కన. హిందీ భాష నన్ను పట్టుకున్నాడు, వాడు పట్టుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వాడు నన్ను పట్టించేవాడు, ఇచ్చేసేవాడు. సో అది ఫన్నీ మెమరీస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఏంటంటే సౌజన్య, కళ్యాణి, హర్లీల ముగ్గురు లీడర్స్ అన్నమాట మా క్లాస్లో. వాళ్ళ ముగ్గురు అంటే మాకు చాలా ఇక్కడ దాకా. సో వీ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ దేర్ ఇంగ్లీష్. యాక్చువల్లీ మీరు ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు కదా. సో వీ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ దట్. అండ్ ఎప్పుడు లాస్ట్ బెంచ్లోనే కూర్చోలేము, ఆల్మోస్ట్ 90% ఆఫ్ టైం. ఒక ఫన్నీ మూమెంట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం అని ఒకటి ఉండేవాడు. సుబ్రహ్మణ్యం కాదు, శ్రీమన్నారాయణ కోపం వస్తే ఏం చేసేవాడంటే బాక్స్ తినేసేవాడు. సో మా మదర్ ఒకసారి యాక్చువల్గా మంచి మాగాయ పచ్చడి, వెన్న అండ్ పొటాటో ఫ్రై, మంచి ఫ్రై పెట్టి ఇచ్చారు బాక్స్లో. ఆ రోజు యాక్చువల్గా శ్రీమన్నారాయణని మేము ఏడ్పించగానే ఏం చేశాడంటే నాకు తెలియకుండా మొత్తం ఫ్రై అంతా తినేసాడు. పచ్చడి అన్నం వదిలేసి ఫ్రై అంతా తినేసాడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫన్నీ మూమెంట్. అండ్ చాలా ఉన్నాయి ఇంకా. క్యాంటీన్ వాడిని నేర్పించేవాడు. వెనకాల విండో ఉంటే అందరూ వచ్చి అశోక్ కాయలేసి క్యాంటీన్ వాడిని కొడుతూ ఉండేవాడు. ఒకసారి పరిగెత్తుకొచ్చాడు నన్ను చేసుకుంటారు గేట్ దాకా. సో అలాగా చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ శరత్ నేను శ్రీధర్ అనిపించేసారు. మేము నలుగురు గేట్ దూకి క్రికెట్ మ్యాచ్ చూడటానికి మీ ఇంటి ఎదురుకుండా పంజాబీ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గుర్తుందా నీకు శరత్? ఆ రోజు హెడ్ మిస్ట్రెస్ కొట్టింది వాళ్ళని, మామూలుగా కొట్టలేదు. సో అన్ని ఇలాంటి మూమెంట్స్ ఉన్నాయి. బట్ ద గ్రేట్ మూమెంట్స్ అంటే మేము స్టూడియస్ పీపుల్ కాదు కదా అక్కడ ఉన్నప్పుడు. సో అన్ని ఇలాంటివి ఉన్నాయి మోస్ట్లీ 90%. కొట్టాలంటే చాలా అండ్ అప్పుడప్పుడు చంద్రుని పీడించేవాడు. అరే చూపించు మ్యాథ్స్ పేపర్ చూపించు. సో చందు సేవియర్ సమ్ టైమ్స్. అది నెక్స్ట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. బేసికలీ మేము బాగా అలవాటు చేయడానికి ముందుండేవాళ్ళం, వెనకాల వచ్చినాం యాక్చువల్గా అలవాటు చేయడానికి. వాణి, నేను, వివిఎన్, మేము ఇంకా 3 ముగ్గురు కూర్చునేవాళ్ళం. మధ్యలో వివిఎన్ ఉండేది, అది క్వైట్గా ఉండేది. ఇద్దరం బాగా కొట్టుకుని అది కామ్గా ఉండేది. మమ్మల్ని పాయింట్అవుట్ చేసేవారు టీచర్స్. ఒకసారి ఎంతగా అంటే 8th క్లాస్లో బాగా అలవాటు చేస్తున్నాం, ఇంకా కొట్టుకుంటానే ఉన్నాము. ఈ జయంతిని నన్ను వాణిని జూలో పెట్టాలి అన్నారు హిందీ మాస్టర్. అది కూడా నేను నోటీస్ చేయకుండా ఇంకా ఏదో కొట్టుకుంటే మిమ్మల్నే అన్నారు. నన్ను ఎవరో పిలిచి మిమ్మల్ని అంటున్నారంటే అంత అలవాటు చేసేవాళ్ళు. అట్లాంటిది 10th లో షఫిల్ చేసినప్పుడు సి సెక్షన్లో పడ్డాం వాణికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఆ నోట్స్ అంతా రాస్తుంటే సీరియస్గా మొత్తం ఫస్ట్ బెంచ్లో కూర్చొని రాసుకున్నాను. అప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ చేయడం చాలా మంది ఉన్నారు. శాలిని గారు, సుజాత, వీళ్ళందరూ ఇంకా అందరూ మళ్ళీ ఆలోచించే వాళ్ళందరూ అక్కడ ఒక బ్యాచ్ అయ్యి. నేను ఎందుకో నోట్స్ రాసుకున్నాను. అందులో మా అన్నయ్య ఇంపాక్ట్ కూడా ఉంది కదా, నరేష్ ఆల్రెడీ ఆయన నోటోరియస్ కదా. ఇంకా అందుకని ఆయన నా మీద పెద్ద మంచి ఇంప్రెషన్ అయితే లేదు. సరే రాస్తుంటే ఈ జయంతి చాలా బాగా బాగుపడింది ఇప్పుడు. ఏంటి నన్నేనా అని నేను నోటీస్ చేశాను. అట్లా ఇంకా నాకు ఇన్స్పిరేషన్ అంటే జోస్ఫిన్ మిస్. అంటే క్లాస్ చెప్పే విధానం చాలా బాగుండేది. లాస్ట్లో మనకి ఏదో ఒక ఫ్యాక్ట్ అలా చెప్పేసి క్లాస్ అయిపోయిందా అనిపించేది. షీస్ టు టెల్ అంటే మనకు అసలు ఫ్యూచర్లో మనకి వాల్ మీద టెలివిజన్స్ వస్తాయని చెప్పింది కూడా మ్యామ్. ఈజ్ ఇట్ పాసిబుల్ అని అనుకున్నాం, బట్ ఇట్ హ్యాపెన్. అంటే షీ హాస్ సో మచ్ ఆఫ్ ఫోర్కాస్ట్, విజన్ అండ్ ఆల్. ఒకసారి ఎట్లా చెప్పారంటే క్లాస్ ఎండ్ చేసేటప్పుడు, యునో ఆన్ అ సమ్మర్ డే a man is carrying a basket full of eggs అని అట్లా చెప్తుంటే మనం అలా వినేవాళ్ళం.
And you know what happened? All the eggs fell down and it became a big omelette. And again, అని మనం అంటే నిజంగా అది ఆమ్లెట్ అవుతుందా అని మనం ఆ క్వశ్చనింగ్ ఉండేలోపు ఆవిడ క్లాస్ నుంచి వెళ్ళిపోయాడు. దట్స్ హౌ. అమ్మో అది చాలా పెద్ద నేరం చేసాం మేము. మేము ఏం చేసాం, మా బ్యాచ్ ఏదో స్పెషల్గా మేము ఒక ప్లేస్లో కూర్చునే వాళ్ళం. అది ఎక్కడ కారిడార్, ఆ సిస్టర్స్కి మాత్రమే ఉండేది కాన్వెంట్. అక్కడ కూర్చోవటం మొదలు పెట్టాం మేము. ఒక 2 బ్యాచెస్ అలా కూర్చున్నాయి. కూర్చుంటే అక్కడ ఉసిరికాయ చెట్టు బాగా కనిపించేది, చాలా ఫుల్ ఆఫ్ ఉసిరికాయలు అనమాట. నాకు వాడికి ఎప్పుడు దాని మీదే కన్ను ఉండేది. అప్పటికి 2 సార్లు ట్రై చేసాం, ఏదో పడిపోయినట్టు అక్కడ పడేసి పెన్సిలో ఏదో పెట్టాం. అట్లా క్యాషువల్గా ఒక 2 రోజులు అలా అలవాటు చేసుకున్నాం. ఒకరోజు 1 fine day వెళ్ళాం, బెల్ రింగ్ వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయారు. వాడిని గట్టిగా ఊపేసింది. అన్నీ పడిపోయింది. గబ్బ గబ్బ మిక్స్ చేసుకుని పైగా కూర్చుని వాడాలి అక్కడ. నీకెళ్ళి వచ్చినాయి, ఆ విషయంలో కొట్టుకున్నాం. కాదు నేను 2 ఎక్స్ట్రా వచ్చినాయి, వాటిని నేను కొట్టుకున్నాం. ఇదంతా ఏమైందంటే మన సీనియర్స్ ఉన్నారు ఫస్ట్ ఇమీడియట్ బ్రాంచ్. వాళ్ళు బస్సులో కూర్చున్నారు కొంతమంది, ఎవరైతే వాళ్ళ పేరు నాకు నీకు గుర్తుందా, చంద్రశేఖర్ అతని ఫ్రెండ్ ఎవరు, వాళ్ళు కూర్చున్నారు. మొత్తం చూసారండి, మాకు తెలియదు అన్నమాట. మేము క్యాజువల్గా పాకెట్లు వేసుకుని తింటా వెళ్ళిపోయాం. వాళ్ళని చూసాం మేము. తర్వాత అమ్మో చూసారనుకున్నాము. సిస్టర్స్ చూసినట్టున్నారు, పిలిచారు. కామ్గా కాన్వెంట్ దగ్గరికి వెళ్ళాము, నిల్చున్నాము. ఇంకా సిస్టర్ 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 అని పెద్దగా యాక్ట్ చేసాము. ఇంకేమనుకుంటూ వదిలేశారు. నెక్స్ట్ డే అసెంబ్లీలో నిల్చున్నాం. వాళ్ళు మన పక్కనే ఉంటారు కదా సీనియర్స్. అదే మీకు తెలుసా ఈ అమ్మాయిలు ఉసిరికాయలు కామ్గా ఏమైనా పక్క నుంచి వెళ్ళిపోయారు. దట్స్ ఆల్. అదొక మెమరీ. Because he used to come with a steel box. You remember? Steel school box, books pencil box. And he was excellent in his drawings and everything, because there would be nice drawings inside the box pasted, and akkada classes avutunte he would be drawing. So years later, when somebody told me that he's done bachelor's in architecture, that's what you did, right? So I said he actually chose the right profession at that time, because we knew that he had that in him. Another thing was he loved sports, and I think most of the time they would turn up late for the class and they would come back sweating. I remember this is my place, absolutely rude. You know, and baga chaavlu patti vachevadu, and they would just sit and put a line like this. He was made to sit between me and who was next to you at Vepu. I think C.H. Madri, she used to be there. My idhar majhlo Sharat ki kuchi pettevaru. She used to come back from sports and it would be so awkward. Just draw a line like this is my place. Very rudely he would sit and then he would go ahead. But then there's a bunch of warm personality. Wow, because we got a chance to meet him a couple of times in Vijayawada also, and we understood that he has changed a lot of professions and he's doing really well for himself. So I think now you should share your pleasant memories of the school. Please, Sharat. మారిపోయారు. ఇప్పుడు ఎదురుకొచ్చి అమ్మాయి విషయం మీ మదర్ ఉండగా నువ్వు ఏడ్చేవాడువా? లేదు, మదర్ అన్న కూడా చెప్తున్నాను. పిచ్చేశ్వరరావు, శ్యామరావు, మాదంతా ఒక గ్యాంగ్. ఇందాక షార్ట్ చెప్తానంటూ వాళ్ళ గ్యాంగ్ నేను అల్లరి ఎక్కువ ఉండేది. ఆ
పిచ్చేశ్వర మమ్మల్ని ఎక్కువ బుక్ చేసేవాడు. యాక్చువల్గా ఎక్కువ అల్లరి చేసిన వీళ్ళందరూ వాళ్ళకి తిట్లు తక్కువ పడేవి టీచర్స్తో. నాకు మళ్ళీ డైలీ ఇంట్లో అంటే క్లాస్ స్టాఫ్ రూమ్కి వెళ్ళి మదర్ కంప్లైంట్ చేసేవాడు, శరత్ అల్లరి చేస్తాడు అలా. రోజు నాకు ఇంట్లో పోటీకి పడి నేను అనేవాడిని, క్లాస్లో అందరూ అల్లరి చేస్తున్నారు, వాళ్ళకి తక్కువ తిట్లే పడుతున్నాయి కానీ నీకు అవసరం వచ్చి చెప్తున్నారు నా గురించి రోజు, అది నువ్వు మానే స్కూల్ అనేవాడిని. అట్లా ఉండేది. స్పోర్ట్స్లో ఉండేవాడిని. సౌజన్యాలు కొద్దిగా ఎక్కువగా టీజ్ చేస్తాను. ఒకటేంటంటే మా క్లాస్ లీడర్ ఉన్నప్పుడు అనుకుంటా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అందరూ, దానికి నోట్ చేయమని. ఒక్కొక్క పాయింట్ నోట్ చేస్తే తెలుగులో మాట్లాడతారు, మార్క్స్ తగ్గించేవాళ్ళు అనమాట. సో మనం మాట్లాడితే అంత తెలుగే, మళ్ళీ వార్తలు ఇచ్చేవాడు. నువ్వు కనుక నాకు రాస్తే ఏమనేవాడి గుర్తులేదు కానీ ఏదో వార్త చేసినట్టు గుర్తు. అట్లా ఉండే ఆ డేస్. ఎంత అయిపోయింది, అంత ఫార్మల్గా అయిపోయాము, అంత వర్క్ ఏమన్నా మార్కులు వచ్చినా అట్లా ఇప్పుడు చేంజ్ వచ్చేసింది. ఆ డేస్ అంతా ఫ్రీగా ఉండేవాళ్ళం. గోల్డెన్ డేస్. మంచి అందరితో నేను కూడా ఎల్కేజీ నుంచి ఉన్నాను కదా, 12 years. మీ అందరిని ఎక్కువ ఇప్పుడు కూడా వాట్సాప్లో ఎట్లయితే మీరు అందరూ యాక్టివ్గా ఉంటారో నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. మీ డిస్కషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తుంటాను, పార్టిసిపేట్ చేయకపోయినా. థ్యాంక్ యూ. క్లాస్ లెవెల్కి లేదు అప్పుడు బి సెక్షన్లో అది అప్లికేషన్. మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఎవరు, బెంచ్ మేట్స్? రాజేష్ ఉండేవాడు, డి రాజేష్ అంతా అంత షార్ట్గా ఉండేవాళ్ళు కదా అప్పుడు. ఫస్ట్ బెంచెస్లో కూర్చునేవాళ్ళం గ్రీన్ హౌస్లో. ఇంకా ఎవరు ఉండేవాళ్ళు, కుట్టి ఉండేది అనుకుంటా, అప్పుడప్పుడు నేను వచ్చి ఉండేది. రవికుమార్ ఉండేవాడు. రామచంద్ర అంటే ఎవరి గుర్తు? I remember we used to have a small pencil. I used to have a small pencil and a small eraser and very impeccable pencil box, which he will not share with anybody. Ever adiga ichevadu kada. It used to be a joke for us in class. సింకం రామచంద్ర బయట మామిడికాయలు ఉండేవాడు. మామిడికాయలు, జామకాయలు అని 5 పైసలు 10 పైసలు ఉండేది. అయితే ఎవ్రీ ఆఫ్టర్నూన్ రామచంద్ర దగ్గర నుంచి మొక్కలు ఎలా కాజేయాలి అనే స్కీమ్ వేసేవాడు. దానికి రింగ్ లీడర్ ప్రేమ్చంద్, వాళ్ళిద్దరూ కూర్చుని, అరే నేను వెళ్ళి డిస్ట్రాక్ట్ చేస్తాను రామచంద్రని, నువ్వు ఇలా ఇటు నుంచి కాయ చేసే అని చేసేవాడు. సో చాలా రోజులు వీడు ఒక్కొక్కప్పుడు ఒక సగం కాయ లేకపోతే ఫుల్ కాయ తీసి జనాలందరికీ పంచేవాడు, హాయిగా తినేవాడు. సరే గ్రేట్. నీకు గుర్తుండదు, మాకు గుర్తుండదు. ఇంకొకటి 7th grade సైన్స్ టీచర్ వచ్చేసి మిస్ జైన్. సో తను ఒకసారి మూన్ గురించి చెప్తుంటే అందులో అంబ్రా పెనంబ్రా అని ఒకటి వచ్చింది. అది మా పిచ్చేశ్వర వాడికి ఉద్వేగం తట్టుకోలేకపోయి వాడు అంబ్రా పెనంబ్రా అలా లేపి ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా ఆ టాపిక్ వస్తే వాడి చేత పాడించేది. దట్ వాజ్ a light moment. అదేక మనం బాగా మిస్ అవుతాం పిక్చర్స్ అదేక మా క్లాస్లో అబ్దుల్ అని ఉండేవాడు, తెలుసు కదా, పుట్టబ్బాయి. అవునా? 10th 11th
వాడు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే అందరూ ఆపోజిట్ టీంలో ఉండేవాళ్ళు, ఎందుకంటే వాడిని గోలీగా చేసేవాళ్ళు. ప్రతి వాడు వెళ్ళి వాడి మీద బాల్ తన్నేవాళ్ళు. వాడిలా ఎంత ఎగిరినా కూడా బాల్ అనేది కదా వాడికి. అదొకటి ఫన్నీ థింగ్. మిగతా అట్టే పెట్టుకో, మిగతా వాళ్ళు కొట్టి పెడతాను. కొన్ని అట్టే పెట్టుకో. ఓకే. Very well, both in her personal life, professional life, and health-wise as well. So let's give it up for her, please. మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. వాలీబాల్ గేమ్ ఆడితే బాగా ఆడుతున్నాము. పొద్దున్నే 6కి ప్రాక్టీస్ అయ్యి సులోచన మిస్ కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసినా పరిగెత్తించేవాళ్ళు టీంలో జాయిన్ అయ్యకుండా. అంతరిక్ష ఆడుకోవడం స్కూల్లో దగ్గర అదొకటి గుర్తుంది. సినిమాకి వెళ్ళేవాళ్ళం. అది బాబుకి చిరంజీవి ఇష్టం అని అన్ని చిరంజీవి సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు అందరూ. She was appreciative for taking lead for the reunion, and an architect, very promising person in fact. And this entire premises, entire property has been designed by him. So I think it talks volumes about his impact that he has and Our Father in heaven, holy be your name, your kingdom comes, yours will be done on earth as in heaven. Give us today our daily bread. Forgive us our sins as we forgive those who sin against us. You remember, ప్రతి క్లాస్ ముందు ప్రేయర్ అయిన తర్వాత ప్రేయర్. So, school days are always school days are always memorable. Like, starting from Venkatrao's ice cream, Baita Jankayalu, then our classes, sports, basketball. In fact, I was in basketball team. And then Goa batch కాదు, కామ్గా కాలేజ్కి వచ్చి స్కూల్కి వచ్చేవాళ్ళు. సో షటిల్ ఆడేవాడిని. తర్వాత వెరీ గుడ్ మెమరీస్. లైక్ ఇన్ఫాక్ట్ our school has made us very strong. So what we are right now and what we are in the world right now is because of Nirmala High School. And 10 plus to 12 years is not a small time in our lifespan. So the foundations are being laid by our Nirmala High School. So that's the greatest impact on our life. And in fact, this is and one more thing which I wanted to tell was when I was in 6th or 7th, like usually class lo adugutuntaru kada, నువ్వు అవుదాం అనుకున్నావు, నేను డాక్టర్, నేను ఇంజనీర్, నేను పైలట్. నేను లేచి ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ద టీచర్స్ని. నేను లేచి నేను టీచర్ అవ్వాలి మేడం. కొంతమంది నవ్వారు యాక్చువల్గా. Then teacher asked, why do you want to become a teacher? I told you inspire a lot of us. So I want to inspire a lot of people, a lot of students and all. So that was always back of my mind, but I was into practice for 10-12 years in Hyderabad. And after 12 years, I started pursuing my teaching as a career in Hyderabad. And then right now, I'm fortunate enough to be in Vijayawada, where I was born, studied, etc., to get a job and then finally settle in Vijayawada. In the teaching profession and also practice. And I would like to thank Yugandhar and Raju, who have been very strong in making this event, because all the way they have come from Ambedkar, Yugandhar and Raju.
వీళ్ళు ఒకసారి ఆల్రెడీ ట్రావెల్ చేశారు ఇక్కడికి, దెన్ మళ్ళీ ఈ రోజు కూడా దే మేడ్ ఇట్ ఎ పాయింట్ దే ఆర్ హియర్ ఎర్లీ సో దట్ దే కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్. ఓకే. And just the way she is right from school days. That's what I said. I met her after such a long time. So we'd like to hear more about you. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరినీ ఇట్లా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటే బాగుంటుంది. అదొక సపోర్ట్ ఒకరికొకరు. స్కూల్ మెమరీస్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి చిన్నయ్యో పెద్దయ్యో నాకు తెలియదు కానీ నేను క్లాస్ రాజేంద్ర సార్ పిఎస్సి ఉండేవారు 8th క్లాస్లో. ఆయన క్లాస్లోకి రాగానే విజయలక్ష్మి అంట వచ్చేవారు క్లాస్లోకి. నాకు అస్సలు రాని సబ్జెక్టు ఫిజిక్స్. ఫస్ట్ నన్నే లేకపోతే క్లాస్ అయ్యేదాకా కూర్చోబెట్టేవారు. క్రిస్మస్ అదొక మెమరీ ఉన్నాయి. సిస్టర్ బెనిగ్నా ఆవిడ మ్యూజిక్కి. సుజాత మిస్, I think Soni is her favorite student. Sujata Miss 6th class. ఆవిడ చాలా క్రియేటివ్గా మా కోసం అన్నీ చేసుకొచ్చి చార్ట్ల మీద ఎక్స్ప్లెయిన్ చేసి చాలా టైం స్పెండ్ చేసి, అఫ్ కోర్స్ మన టీచర్స్ అందరూ అలాగే ఉన్నారు. ఆల్మోస్ట్ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ దెమ్. సుజాత మిస్ ఒకసారి మన కోసం ఊరు తీసుకొచ్చి ఒక పిక్చర్స్ తీసుకొచ్చి పెయింట్ చేశారు. ఇవాళ చెప్పాలి స్టిల్ రిమెంబర్ మీ అక్క బర్త్డే అయితే నువ్వు కూడా క్లాస్లో చాక్లెట్ పంచేది. ఈ బర్త్డే పంచేదని మీ అక్క బర్త్డే కూడా పంచేది. చాలా హ్యాపీ. మళ్ళీ మా ఇలాగ అడిగినందుకు 2 days ఇచ్చేదాన్ని. సుబ్బరాజు బర్త్డేకి పెద్ద పెద్ద కేకులు వచ్చాయి. సుబ్బరాజు సో ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందరూ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి. Acha, there's in our entire batch there is one person who has the wit, has the humor, and has the eye for detail. Because that's shown Sonila. And why I say eye for detail is I just posted one photograph, and I just broken my leg. I don't know how he noticed it, and the first person to respond is Sonia. How is your leg? Is it everything okay? I see. Ravi Shastri though. Ravi Shastri. Yeah. So, and of course, he's been extremely helpful to all of us. And in school, he was a bundle of humor because I had an excellent Bharatanatyam dancer. And most times, very few boys would dance, but he would really do it. And I remember how his father would drop him in exam center. Yeah, I remember that, and yes. స్కూల్లో చాలా పొట్టోని నేను శేఖరు శోభన మేము ముగ్గురు పొట్టోని మా క్లాస్. సో రోజు కొట్టుకునేవారు అసెంబ్లీలో. నువ్వు ముందు నుంచో నువ్వు ముందు నుంచో. ఓ రోజు ఆడ నుంచి ఉంటే ఓ రోజు శేఖర్ ఓ రోజు నేను. ఎక్కువసేపు అన్నే పని చేసేవారు, నేనే ముందుంటాను. లక్కీలీ వాడు సురేష్ వాళ్ళు ఎంతకంటే కొంచెం పొడుగున్నాను థ్యాంక్ వాడు, లేదా నన్ను నుంచో పెట్టేవారు ముందు. ఇగో తర్వాత నేను బాబుకి పోటీ. బాబు రికార్డ్ చేయట్లేదు కదా, వాడు పేవలోకి పెద్ద ఫ్యాన్ అన్నాడు. నేను కూడా పెద్ద ఫ్యాన్, నా క్రష్. ఎల్కేజీ యూకేజీ మాత్రమే చదివింది పేవలో. పావలా 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 అని పిలిచాం. పేవలో కూడా నాకు ఐడియా లేదు పావలా. సో ఈ యూకేజీ అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్లో టీచర్ ఒకటి రాసింది. అదేదో నేను చాలా పొగిడినట్టు అనిపించుకుని ఇంటికి వెళ్ళలేదు, అది తీసుకెళ్ళి చూపించాను. మా అన్నయ్యలందరూ చూసి స్టన్ అయిపోయి ఉమ్మా అని అంటా ఉన్నారు రాసిన దానికి. మా అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారో తెలియకపోతే అదేదో కొంచెంసేపు తిట్టి వదిలేశారు. వెరీ నాటీ హ్యావింగ్ టూ మెనీ గర్ల్ ఫ్రెండ్స్. స్టిల్ దట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈస్ విత్ మీ అట్ హోమ్. వెరీ నాటీ హ్యావింగ్ టూ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. అదే యూకేజీలో స్కూల్. సరే, నాటీనెస్ అంటే ఈ లంచ్ అవర్లో ఒక బాల్ తెచ్చుకొని ఆ వరండాలో ఫస్ట్ ఫ్లోర్లో ఆడుకుంటాం. ఆడుకుంటే అది తప్పని మనకేం తెలుసు, అలాగ ఆడుకోకూడదంట. ఒక 4th క్లాస్లో సిస్టర్ అంబరెట్టా అనుకుంటా, అంబ్రెల్లా సిస్టర్ అని ఆవిడ చూసి 1000 times ఇంపోజిషన్ రా, ఐ విల్ నాట్ ప్లే వరండా. ఓకే 1000 times కదా రాసేద్దాం అనుకుని శుభ్రంగా రాసేస్తాను అని చెప్పాను. బట్ గెట్ ఇట్ సైడ్ బై యువర్ ఫాదర్ ఉంది. అక్కడ మనకి తేడా వచ్చింది.
సరే డైరీలో ఎప్పుడు పేరెంట్స్ సిగ్నేచర్ పెడతారు. సో నేనేం చేసాను, అప్పుడు తెలియని వయసులో 1000 టైమ్స్ రాసేసి ఆ డైరీలో సిగ్నేచర్ కట్ చేసి అంటించేసాను. అంటించేస్తే అది చూసి ఇక ఆవిడ సీరియస్ అయిపోయి స్కేల్ ఇట్లా తిప్పి వీటి మీద కొట్టింది, చాలా గట్టి కొట్టింది నుంచోబెట్టి. అలాగే ఇప్పుడు కొడితే టీచర్లు పిల్లల్ని ఇప్పుడు పెద్ద పోలీస్ కేసు అయ్యేది అనుకుంటా కొట్టేసేసి అక్కడ ఊరుకోలే. నాకు 3 అన్నయ్యలు. సో నాకు 2 years సీనియర్ నరేష్ వాళ్ళు బ్యాచ్, అది జయించాలి అన్నయ్య, మా అన్నయ్య, బాబు అక్క అందరికి మా అన్నయ్యని పిలిపించి ఇలా చేసాడని మీ డాడీకి చెప్పి మీ డాడీని పిలిపించాను. ఇది తీసుకెళ్ళి మా డాడీకి ఇస్తే మా డాడీ పాపం ఒబీడియంట్కి వచ్చి సర్లేండి అన్నారు కదా, నన్ను ఏం తిట్టలేదు, వదిలేశాను. నాకు అప్పుడు ఒళ్ళు మండింది. అంటే ఈ సిగ్నేచర్ మనం పెట్టేసి ఉంటే పోయేది కదా, ఇలా వచ్చిందని అప్పటి నుంచి నేను ఫోర్జరీ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఎనీ సిగ్నేచర్ ఇవ్వండి, ప్రాక్టీస్ కూడా చేయకుండా డైరెక్ట్ ఫోర్జరీ చేసి సిగ్నేచర్ పెడతా. అలాగే నాకు ఎంబీబీఎస్లో కానీ తర్వాత న్యూరో సర్జరీలో కానీ చాలా మందికి ఎన్నో సిగ్నేచర్లు పెట్టాను నేను. పర్వాలేదు పెట్టుకోని. తర్వాత హిందీ మాస్టర్ గారిని ఒకసారి అందరం కలిపి జోక్ చెప్పండి బోర్ పడుతుందంటే 3 ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుంటే యూ నాన్ సెన్స్ గోన్ సెన్స్ న్యూ సెన్స్ అన్నాడు. నాన్ సెన్స్ న్యూ సెన్స్ గోన్ సెన్స్. తర్వాత మేమందరం ఒక హిందీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత శేఖర్కి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. సో ఐ వాజ్ సారీ, శేఖర్కి నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయంటే అప్పట్లో శేఖర్ గారు అంత బాగా చదివేవాడు కదా, దాని మార్కులు వచ్చాయి కదా. ఏదైనా నీ పేపర్ ఇంటి ఒకసారి చూద్దాం ఏం రాసావంటే అందులో వాడు రాసింది చూసి స్టన్ అయ్యాను. మేము 3 days బ్యాక్ మేమందరం డిస్కో డ్యాన్స్ అని సినిమాకి వెళ్ళాం, మిథున్ చక్రవర్తి సినిమా. డ్యాన్స్ లైఫ్ ఇస్ డ్యాన్స్ తుజే నహీ ముజే నహీ ఆ పాట అంతా రాశాడు. అందులో వాడికి అందులో 3.5 మార్కులు, నేను అన్ని కరెక్ట్గా రాసినందుకు నాకు 2.5 మార్కులు. సో ది బెస్ట్ పీరియడ్ ఇన్ మై లైఫ్ ఈస్ ద స్కూల్ లైఫ్ విచ్ వీ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ఇట్లాంటి రీయూనియన్స్ ప్రాబ్లీ ఇంకొక 10 years మనం యాక్టివ్ లైఫ్ ఉంటాం. సో ఎవ్రీ 2 years probably we can plan it at least in Vijayawada. So whenever you people come, మీ పిల్లలు పెళ్ళిళ్ళకో లేకపోతే ఎనీ ఫంక్షన్స్కి యూ మేక్ ఇట్ యాస్ ఏ రీయూనియన్. సరే ఎనీ రీయూనియన్, నీకు ఇంకొక కొడుకున్నాడు కదా వాడి పెళ్ళికి రీయూనియన్ చేసే మళ్ళీ. కాకపోతే యూ మేక్ షూర్ దట్ వీ ఆల్ అటెండ్ టు దోస్ మ్యారేజెస్. సో ఇక్కడి నుంచి మ్యారేజెస్ సీక్వెన్సెస్ నడుస్తాయి కాబట్టి లెట్స్ ఆల్ ప్లాన్ దిస్ మ్యారేజెస్ యాజ్ ఎ రీయూనియన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. I feel very happy today meeting you all after I think almost 10 years. I think for 25-year reunion we all had a good blast, and again after 10 years we gathered here to have a blast again. నాకు I think మీ అందరికీ ఉన్నంత మెమరీ నాకు లేదు. I think నేను గజనీలాగా అయిపోయినట్టున్నాను. అందరూ చెప్తా ఉంటే ట్రైంగ్ టు రీకాల్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఆల్మోస్ట్ కిండర్గార్డెన్ నుంచి 10th దాకా చదివాను నిర్మలా హై స్కూల్లో. It was very memorable, the school, the play areas, the playground, all my lovely memories and experiences and బాగున్నాయి. I think నేను స్వర్ణ we used to have a lot of fun. Every time exams అయిపోగానే ఇద్దరం లాస్ట్ ఎగ్జామ్ అయిన వెంటనే we used to go to movie theater and సమోసాలు కొనుక్కొని ఇద్దరం ఫుల్గా మూవీ ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. అండ్ టీచర్స్ లైక్ రమా మిస్, వాసంతి మిస్, శాంత మిస్, చాలా మంది దే ఆర్ లాట్ ఆఫ్ గుడ్ టీచర్స్ అండ్ గుడ్ ఫ్యాన్స్. I think Shanta miss was my favorite teacher. అట్లాగే I got attracted to mathematics. I think yeah, pretty much like I'm very happy whoever has organized the reunion and whoever has put effort and made this event a very good, successful and memorable for all of us. Okay? Next, Madhubabu. Again, he's been extremely supportive and very, very warm person. I know whenever gets an opportunity to meet up with his friends, classmates, I've had an experience of meeting him a couple of times, not in positive terms when my family had passed away and all of that. He was there, supportive. So I think he's been another person all of us would remember in that. నాది చాలా షార్ట్ పీరియడ్ నిర్మలా స్కూల్ విజయవాడ. నేను 8th వరకు విజయవాడ మచిలీపట్నం నిర్మలా స్కూల్ చదివాను. 9th 10th వరకు ఇక్కడ వచ్చాను.
సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్కువ ప్లే గ్రౌండ్ లోనే ఎక్కువ గడిపేవాడిని. ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదన్నా. ఇప్పుడు నాకు అసోసియేషన్ ఎవరికంటే ఎక్కువ స్లాన్సీ, ఐ థింక్ షీ వాజ్ మై క్లాస్ టీచర్. అండ్ తర్వాత మచిలీపట్నం స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యాడ్ అ రీయూనియన్ దేర్ అండ్ మెట్ హర్. షీ రిమెంబర్డ్ మీ. దట్స్ వాట్. సో బెనిగ్నా 10th class లో I still remember how she was asking everybody at the end of our school days, what do you want to become? I don't know. I said I'll become a doctor. Like doctor చదవాలంటే ఏం చేయాలి I don't really, but I don't know. ఆవిడ చెప్పిన తర్వాత I stuck into my mind. I joined by busy and all everything. So that's a memory I remember most, because school teacher chepping up I remember that and finish that. And otherwise Dr. Mana Prabhakar garu PD sir undaru, ఆయనతో ఎక్కువ సెషన్ ఉండేది. నేను ఒక్కడే బాల్ బ్యాడ్మింటన్ ఆడుతుండేవాడిని. సో తర్వాత నన్ను ఖాళీగా ఉంటే సుబ్బయ్య తీసుకొచ్చి నాకు బాస్కెట్బాల్ నేర్పించాడు. బాస్కెట్బాల్ నేర్పించిన తర్వాత దెన్ ఐ వెంట్ ఆన్ టు ప్లే ఫర్ యూనివర్సిటీ. సుబ్బయ్య కూడా తెలుసు అదంతా. సో దట్స్ మై మెమరీ ఇన్ ది స్కూల్. వెరీ గుడ్. She was my benchmate, very conscious about how she carried herself. After school, she was very conscious about the way she carried herself. She also had a very pleasant smile, which she continues to have, and likes to talk. And when you are supposed to be strict and sitting, then she wants to say something. So please continue. I introduction another thing. First and foremost, చెప్పాల్సింది అయితే ఐఎమ్ మిస్సింగ్ 2 members here. Sujata and both. తర్వాత స్కూల్లో మర్చిపోయి ఏంటంటే మ్యాక్సిమం 10th class. ఎందుకంటే చిన్నప్పుడు ఏం జరిగిందో ఐ కాంట్ రిమెంబర్. అంటే అంత గుర్తు అయితే లేవు. 10thలో మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేసిన లైఫ్ సోనీ నా పక్క బెంచ్లో ఉండేవాడు. తను చేసినంత అల్లరి నాకు నేను చూడలేదు. అవి కూడా చెప్తాను. ప్రేయర్ చదువుతుంటే తోకలు పెట్టేవాడు అందరికీ. టీచర్లు చూసి పనిష్మెంట్ ఇచ్చేవాడు. అదొకటి. ఒకసారి జామెట్రీ బాక్స్ తెచ్చి బాక్స్ ఓపెన్ చేయాలన్నాడు. ఓపెన్ చేస్తే కప్ప బొమ్మ. నేనేం మాట్లాడాల, భయపడ్డాను, తిట్టాను, అయిపోయింది. రెండోసారి ఒక 5 minutesకి ఒక అరుపు కేక శశిపూర్ణిమ ఏడ్చేస్తుంది. తను భయపడిపోయాడు. చాలా ఏడ్చేసింది తను. భయపడిపోయి అమ్మో అమ్మో టీచర్ పడుతుందేమో భయపడిపోయాడు ఫస్ట్. చాలా ఆలోచించేవాడు. వాళ్ళ అమ్మాయికి కూడా నేను చెప్పాను ఆ విషయం. మీ డాడీ డాక్టరే కానీ తోకలేని కోతి అని. వాళ్ళ అమ్మాయి కింద పడిపోయి నవ్వింది. చాలా ఉన్నాయి అలాంటి మెమరీస్ 10th classలో మ్యాక్సిమం. ఎందుకంటే రాజు వెళ్ళిపోయాడా, ఎగ్జామ్ రాస్తున్నాం అందరూ సీరియస్గా, అందరూ రాస్తుంటే కింద నుంచి టెక్స్ట్ బుక్ తీసేసి టపటపటగా రాసేస్తుంది. సార్ కాపీ చేస్తున్నాడు సార్ అని చెప్పాను. టెక్స్ట్ బుక్ కింద పెట్టి కాపీ చేస్తున్నాడు సార్ అని చెప్పాను. పంపించారు, తింటారు, అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినా పేపర్ నేను శ్రీధర్కి చూపించేవాడు. అదే రాజుకి నేనే చూపించేదాన్ని. శేఖర్కి రాజుకి అనుకుంటారు, నేను శ్రీధర్కి ఉండేవాడు. మా పేపర్ మధ్యలో పెడితే వాళ్ళిద్దరు రాసేవారు. చాలా ఉన్నాయి. 10th అయితే నాకు చెప్పలేని. ముందు అయితే సుజాత నేను ప్రతిరోజు ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. డబ్బులు తెచ్చుకుని ఒకళ్ళ ఇంట్లో ఒక రోజు, ఒకళ్ళ ఇంట్లో ఒక రోజు 1 rupee తెచ్చుకుని 50 rupees దళాలి రోజు తినేవాళ్ళం.
భోజనం అయ్యాక రోజు అదే పని. వెంకట్రావు అలాగే ఉన్నాడు మొన్న కానీ రేడిగాడు కదా ఇప్పటికే మారలేదు. ఆ వెంకట్రావు ఇంకేంటి అలాగే ఉన్నాడు అనుకో. సౌజన్య నా బెంచ్ వెంటలో నా వెనక మురళి, నాగ రమేష్, రాజు మా వెనక బెంచ్ షఫల్ అవుతా ఉండేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే వీహిమ బిందు ఉండేది, వీహిమ బిందు అని ఉండేది. చిన్ని సిస్టర్ పేరు పేరాస్ చదివించారు. ఆ సిస్టర్ చదివించగానే వీహిమాన్ని చదవ ముగ్గురే నుంచున్నాడు. మురళి, నేను, వీహిమ చదివేవాడు. ఎవరు చదివేవాడు తను నిల్చోగానే రాజు వెనక నుంచి తను ఎస్ని అలా చదివేది. చాలా అల్లరి చేసే బ్యాచ్ మీ అందరం. నీరజ చెప్పిన తర్వాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. షఫల్ అయినప్పుడు నీరజ పక్కన ఒకసారి పడ్డాను. నీరజను శ్రీలక్ష్మి అనుకుంటా, మధ్యలోనే ఉన్నా. శ్రీలక్ష్మి అయినప్పుడు తను సోనీ చేసిన అల్లరి గురించి చెప్తాను. కానీ ఒకసారి మన క్లాస్మేట్ రాజీవ్ ఉన్నాడు కదా, రాజీవ్ వాళ్ళ అమ్మగారి పేరు ఇందాక చెప్పాను, సో ఏమైందంటే వీళ్ళిద్దరితో మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళించిన వాళ్ళ సంఖ్యలో నేను కూడా ఉన్నాను 4th క్లాస్లో. వాడు ప్రేజ్ ఈశ్వర్ చెప్తున్నట్టు పక్కనే కూర్చుని నేచర్తో ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, పెద్ద తల్లి ఈవిడ పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ఆవిడ్ని, ఆ టీచర్. సో పెద్ద నవ్వు నవ్వింది ఇలాగే. కానీ టీచర్తో చెప్తుందని చిన్న హిట్ కూడా లేదు, ఊహించలేదు. నుంచుని క్లాస్లో మిస్ రవి ఇలా అన్నాడని మిస్ అని చెప్పింది. అంతే. తర్వాత రియాక్షన్ ఉంటే మీరు ఊహించచ్చు. బయటికి పంపించేసింది ఆవిడ. తర్వాత మళ్ళీ గంట పోయింది, కిందకి 2 పాటలు పాడేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈశ్వర్ మాట్లాడారు కదా, మురళి కొంచెం కష్టంగా ఉంది వర్డ్స్ కూడా. నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఎన్ని చెప్పుకోవాలంటే బెంచ్ చెప్పారు కదా, సెలెక్ట్ ఇలా చేయబడుతుంది, చెమటపడుతుంది. నేను పావని, రమేష్, వెంకటేష్. పావని కంపల్స్ తీసి ఒకే దిస్ ఈస్ మై టెరిటరీ. అందరూ పాటలు పాడేటప్పుడు బాబు కూడా ఒకే పాట పాడేవాడు. నామం పెట్టు కాలేజీకి, పిల్లదాన్ని చెయ్యబట్టు మ్యారేజీకి. మరి ఏం చేతి చేతులు పట్టుకున్నాడు. తర్వాత ఎవరో ఒక మిస్ ఎప్పుడు ఇదే పాట పాడుతుంటే శాంతా మిస్ ఎవరు సింగ్ నైస్ సాంగ్ బాయ్, ఎవ్రీ టైం దిస్ సాంగ్ ఉంది. నీ సాంగ్ చెప్పు. నాది విప్లవం. ఏదో అప్పుడు మాధవరం గారు సింబల్ చేసి ఫ్రెష్గా వచ్చేవాడు, పొద్దున్న పాట పాడమంటే అదే గుర్తుందా పాట? ఈ పాట అదే బాగా చిన్నప్పుడు. ఇంకా ఇలాంటి నేను చెప్పడం మొదలు పెడితే సలార్లో డైలాగ్ ఉంటుంది, ఆనకట్టతో నదిని ఆపగలరు, సముద్రాన్ని ఆపలేరు. నాకు అన్ని మెమరీస్ ఉన్నాయి, నాకు చాలా బాగా గుర్తు కూడా ఉంటాయి అన్ని. కానీ ఇంకోటి ఏంటంటే మనకి షఫ్లింగ్ 10th లోనే చేశారు. నాకు చాలా మంది తెలియదు వేరే సెక్షన్ వాళ్ళు. ఐ డోంట్ నో, అదొక మనం ఎప్పుడు మన గ్రూప్ మన దీంట్లోనే రెస్ట్రిక్ట్ అయిపోతాం. సో ఇంకా ఈ మెమరీస్ ఇప్పుడే షేర్ చేసుకోవాలని ఉంటుంది. అదే 12 years బెంచ్ మేట్స్. ఒక మెమరీ మాత్రం నాకు బాగా గుర్తు. 5th or 6th సుజాత, అప్పుడు సులోచన పీటీ టీచర్ గుర్తుందా? సులోచన. సో చాలా స్ట్రిక్ట్ కదా. సో ఇయర్ స్టార్టింగ్ దే యూస్ టు టేక్ హైట్ వెయిట్, దే యూస్ టు టేక్. సో పీటీ రూమ్లో వి వర్ స్టాండింగ్ ఇన్ 2 lines. సో అయితే Study flash. I
white shoe, left leg, right leg, they were tied together. నాకు అర్థం కాదు ఎలా స్టార్ట్ అవుతుంది చూసి సుజాత నవ్వుతుంది. సో ఐ షౌటెడ్ అంటే ష్రిల్ వాయిస్ వస్తుంది. సో ఐ షౌటెడ్ సుజాత, సులోచన టీచర్ తిట్టి బయటికి పంపించింది. సో ఐ మిస్ సుజాత సో అలాగే వెళ్ళాను. So Sujata and Shalini and one more person I miss is Aparna. Aparna right from childhood to till I finished my graduation. She was there, benchmate. So we were so close. So I miss Aparna. Yeah. So and ఇంటి దగ్గర అయితే Shalini. She was my best friend. చిన్నప్పటి నుంచి సేమ్ బస్ సో కలబెట్టుకుని గొడవ చేసేవాడు. Shalini నేను చూస్తా ఉండేవాళ్ళం. నా బాధ భరించలేక వెళ్ళిపోయావు, బస్ మానేసావే ఏంటి? అంటే నేనేదో స్టూడియోస్ అని చెప్తారనుకుంటే అందరు నన్ను నాట్యం అంటున్నారండి. చిచ్చి బాబు సైలెంట్ కిల్లర్ అంట. అరే బాబుగా చూసావా, మన ఇద్దరు టేస్ట్లు కూడా ఒకటే మళ్ళీ. సోనీ డాక్టర్ కన్నా డాక్టర్ చేసి ఆ ప్రొఫెషన్ లో ఎంత పాపులర్ మనకి ఎక్కువ తెలియదు. ఈ విషయంలో ఇద్దరు చాలా పాపులర్. వెళ్ళేప్పుడు మంచి బయట పూజలు అదేదో సన్మానం చేద్దాం. శేఖర్ పెద్ద స్టేజ్ పైన పైకి ఎక్కి తినేవాడు. ఒకరోజు కేమాధవి ఫుడ్ లీడర్ కదా, ఫుడ్ మినిస్టర్ వెనక నుంచి మమ్మల్ని ఫాలో అవ్వకుండా వచ్చింది. ఎవరు 8th క్లాస్ 7th క్లాస్ కున్నాడు అవ్వండి అటు చాక్లెట్ తెచ్చి తీసుకొచ్చి పైకి ఎక్కించింది. మేము తింటున్నాం, పనిష్మెంట్ క్లాసులు తిన్నాం. అయితే ఆయన ఏదో మొత్తం మీద ఏదో ఎక్కించండి. శేఖర్ వాడిని బెదిరించాడు, నువ్వు వెళ్ళి చెప్పావంటే తన్నేస్తాం. ఏం చెప్పినా తెలియదు. మా అందరికి లంచ్ అవర్లో సిస్టర్ పిలిచి అందరినీ అక్కడ నీళ్ళు చేసింది. నన్ను శేఖర్ని ట్యాబ్లెట్ రాసుకున్నాం. సరే కొంతసేపు అయినాక మీరు రేపు ఈ స్కూల్కి రావాలి. మేము అలాగే కొంతసేపు అయినాక సరే ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటుంటే ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఇంటికి వెళ్ళిపోయాము, సీరియస్గా ఇంటికి వెళ్ళిపోయాము. 2వ రోజు వచ్చినా మళ్ళీ ఇంటికి వెళ్ళాము పనిష్మెంట్. అదే చేసాడు. ఆ తర్వాత పేరెంట్స్ని పిలిపించారు. ఇంకా చదువు లేదు, కొద్దిగా ఆడినాం. నేను రవికుమార్ జ్యోతి ముగ్గురు కలిసి కూర్చునే వాళ్ళం. బాగా నాటికి అమలు చేసేవాళ్ళం. మ్యాథ్స్ అప్పుడు క్లాస్లో వచ్చిన తర్వాత ఆయన ఒకసారి చూసి మమ్మల్ని నిల్చోబెట్టి మళ్ళీ తిట్టారు. సరే ఐస్ క్రీమ్ అతని దగ్గరికి వెళ్ళి దొంగచాటకి ఇలాగే మేము జాగ్రత్త తీసుకున్నట్టు మేము ఐస్ క్రీమ్ తీసుకురా ఉన్నాం. అంతే నాకు నేను 7th క్లాస్ నుంచి లేదు కదా, 7th క్లాస్ నుంచి వెళ్ళిపోయాను కదా, అంత గుర్తే లేదు నాకు. మన గుర్తు బాగా గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. ఎందుకంటే మనం 2014లో కలిసాము. తర్వాత ఎప్పుడు కలిసి సరే అరే మేము హ్యాపీ రీయూనియన్ అంటే అరే మేము అరేంజ్ చేస్తామరా నువ్వు రావాలా అనేవాళ్ళు అందరూ. బట్ ఐ విల్ ఇనిషియేటివ్ రీయూనియన్. ఈ రీయూనియన్ బట్టి
ప్రతి ఒక్కరు మించుమించు ఒకసారి వాట్సాప్ అన్నా లేకపోతే కాల్ చేసుకుంటారు. అంటే స్కూల్లో కొంతమందితో మాట్లాడలేను, బట్ ఐ ఎన్షూర్ దట్ కమ్ ఇన్ కాంటాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరినీ వెల్కమ్ చేసాము. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. దే వాంట్ టు కమ్ బట్ దే కుడెంట్ కమ్ డ్యూ టు సమ్ అదర్ రీజన్. స్కూల్ డేస్ అంటారా, స్కూల్ డేస్ the most happiest days in my life. I was a silent person, always very silent. Na bench mates Vijay Lakshmi, ఇటైపు పి మాధవి, లేకపోతే అనురాధ, లేకపోతే ఫస్ట్ బెంచ్ లో సోని, ఓ పక్కన శ్రీధర్. సోని తెలుగులో ఎగ్జామ్ అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, వాస్తవాలు కదా. తెలుగు ఎగ్జామ్ అంటే శ్రీధర్ కూడా నేను కొట్టుకునేవాళ్ళం సోని పక్కన కూర్చోటానికి. మళ్ళీ దాన్ని సాయంకాలం వాడికి ఐస్ క్రీమ్ ఏదో చదువుకుని. ఐ మిస్ రాజీవ్ వెరీ మచ్. హీ వాజ్ వెరీ క్లోజ్ విత్ మీ ఇన్ 10th క్లాస్. రాజీవ్ నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళ మధ్యాహ్నం పూట లంచ్ టైంలో వెళ్ళి వాళ్ళ డాడీ హీ వాజ్ మర్చెంట్ డాడీ పర్సన్. అయితే ఆ కాయిన్స్ ఉండేవి, వేరే కంట్రీస్ కాయిన్స్. ఆ కాయిన్స్ తీసుకొచ్చి మన క్యాంటీన్ ఉంది కదా, స్టేట్ తీసుకుందా ఇచ్చేసి వాళ్ళ కాయిన్స్ ఇచ్చి పక్కన ఏర్పడుకునేవాళ్ళు. అది అలా కంటిన్యూస్గా చేస్తుండేవాళ్ళని. ఒకరోజు వాడు పసి కట్టేసాడు, గట్టి కలిసాడు. మీ ఇద్దరు వెళ్ళాము, కాయిన్ ఇస్తున్నాము, కాయిన్ ఏమైనా చూసి కింద పై చూసి గట్టి కలిసాడు. I feel very emotional about my school. ఎందుకంటే today whatever I am is because of school. ఎందుకంటే స్కూల్లో I may be very silent boy, but తర్వాత స్కూల్ తర్వాత బయటకు వచ్చాక my life has changed. Really I was very violent. I was a very violent person. Exactly. NIT Surathkallo I was an union leader. NIT Surathkal, Mangalore University లో. So it will ease our tension. అది ఒకే చోట ఉంటుంటే ఏమవుతుందంటే వర్డ్స్ రావు, వాళ్ళు చూసుకుంటారు కింద రావాలి, మనకు అది అనవసరం, మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఓకే టైం అవుతా. థ్యాంక్ యూ. సౌజన్యకి అర్థం చెప్పింది, అందరికీ మరిపించాము, వదిలిపెట్టదండి. అంటే లాస్ట్ సార్ నాకు వచ్చి after years I met her in Vizag and I think we continued our journey. Yes. మీ అన్నయ్య మాట్లాడాలి క్లాస్మేట్. జీవన్. As you already said, I'm very silent professional. So I am very strong girl in that. Okay, that silent is not strong. Sorry, he was in A section. Very good. Ninth was very few are there. Madhuramu, third and ninth, Chandra was the Shakra. Okay, those were here. That's all right. It was maybe I don't remember me or no, I'm afraid. Because I used to be very shy and silent girl, of course. What else? Chala memories unnai. Naaku especially em levu gaani, especially teachers drawing missing today. Our father was a librarian of our school. Library. Maybe I can take something. ఇంట్లో కూడా సౌండ్ ఉంటే స్కూల్ రిగార్డింగ్ స్కూల్ అంటే ఏముంది, ఐ ఆల్వేస్ యూస్ టు బి ద సెకండ్ బెంచ్. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే అదొక డిస్గ్రేస్, షార్ట్ ఆల్వేస్ ఫస్ట్ బెంచ్ లో ఉండేది. సో ఆల్వేస్ ఫస్ట్ సెకండ్ బెంచ్ అయితే హ్యాపీ, కొంచెం పట్టేది. ఇక బ్యాక్ బెంచ్ లో ఫస్ట్ చంద్ర యూస్ టు సిట్, కళ్యాణి
సునీల్ కూడా అంటారు ఉండేవాడు. సునీల్ తెలుసు సునీల్ నాకు ఇలా డయాగ్నల్ గా కూర్చునేవాడు. ఎగ్జామ్స్ డయాగ్నల్ గా కూర్చొని ఇంకా అనమాట చూపించేవాడు. So that's what I have, and of course all the teachers are my favorites, and I'm happy that some of them they even remembered me even I was in the 10th first class UWS. Allandru kuda పేరుతో సహా మార్కించాడు. So that was one of my proudest and happiest moments. So that's it. అబ్బాయి అటు ఇటు అమ్మాయిని కూర్చోబెట్టేవారు. శేఖర్ గారికి పీమాలి వద్ద ఇంకొకరు ఎవరు సీత గారు 8th క్లాస్ లో రమా మిస్ గారు కూర్చోబెడుతుంటే శేఖర్ మొహం ఇలా పెట్టి ఎవ్రీ టైమ్ దిస్ టు ఓన్లీ ఫర్ మీ. మీకు మేమే ఎక్కువ అన్నట్టు. సో అంటే రెండు మూడు మాటల్లో ముగించేస్తాను. అంటే నా అనుభవం నేను చెప్పుకోవాలి. ప్రత్యేకంగా నా ఫ్రెండ్స్ వల్ల నా కొడుకు ఒక పొజిషన్లోకి వచ్చాడు. ఎందుకంటే నన్ను స్నేహపూర్వకంగా ప్రోత్సహించింది శేఖర్, ఆర్థికంగా ప్రోత్సహించింది యుగంధర్. నా కొడుకుని నీకెందుకు, నీ కొడుకుని చదివించు, నేను అమెరికా పంపిస్తానని వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ నాకు యుగంధర్కి శేఖర్ పుండ్రీ బాబు అని, ఈడుపు కంటి పుండ్రీ బాబు అని చెప్పేసి ఈజ్ ఎన్ఎస్ఎం స్టూడెంట్ అనమాట. సో అతను నాకు చాలా సహాయం చేసి నా ఫ్రెండ్స్ ద్వారా, అంటే వాడు చదువుకుంటా కానీ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ నా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏంటి ఏమంతా నన్ను ఎరా నెక్స్ట్ ఏంటి, వాడు ఇంజనీరింగ్ చదివిస్తా అనుకుంటున్నాను. ఎక్కడ చదివించాను, నేను ఎక్కడ చదివించాను, కోయంబత్తూరు చదివిస్తాను. ఆర్థికంగా నీకు ఆ స్తోమత ఉందా అన్నాడు. నేను ఆలోచనలో పడ్డాను. ఓకే, నీకెందుకు నేనున్నాను, నువ్వు చదివించు అని చెప్పేసి అన్నాడు. అలాగే అలా చెప్పుకుంటే చాలా, అంటే పేరు నేను చెప్పకూడదు, ఎవరెవరు నాకు సహాయం చేశారు, ఎంత సహాయం చేశారు అనేది మా అబ్బాయికి నేను పేరు చెప్పకూడదు. కానీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, అది అయిపోయింది. స్కూల్ విషయానికి వస్తే ఒక 2-3 మెమరీస్ అనమాట. నా 2 చాలా ఉన్నాయి, చెప్పుకుంటే పోతే నేనే ఒక పక్క నుంచి అంటున్నా గంటకి 8,000 అని. అంటే నా బెంచ్మెంట్ పావని, అంటే నేను బాగా అప్లై చేసేవాడిని. ఇక్కడ కన్స్ట్రక్షన్లో పెడతాకి పావని నా పక్కన పెట్టేవాడు. అసలు ఎప్పుడు కనుక్కుంటానే ఉండేవాడు. ఒక ఇన్సిడెంట్, శేఖర్ నేను రోజు సైకిల్ మీద వచ్చేవాడు. వాడు ముందు కూర్చునేవాడు, నేను తొక్కుంటా వచ్చేవాడు. స్కూల్ వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఆ అమ్మాయి కూడా సైకిల్కి వచ్చి మాకంటే ఫాస్ట్గా, మాకంటే ముందు తొక్కుంటా మాకు ముందుకి వెళ్ళిపోతున్నారు కదా. మరి మేము ఫాస్ట్ కాదంటే ఆ ఫాస్ట్ వచ్చి ఒకరోజు ఏం జరిగింది, సాయిబాబు కూడా ఎదురుబండి కరెక్ట్గా పొల్లకాటు ఎడ్లు బండి వస్తుంది తప్ప ఎడ్లు బండి గుద్దేసింది. ఎడ్లు బండి టాపు కుదితే ఒక పొలం కింద పడింది. మేము సడన్గా పక్క వచ్చేసాం. ఆ అమ్మాయి తెలిసి ఎడ్లు బండి పెడతాడు. యూ స్టూపిడ్ ఫెలో, డూ యూ నో హూ ఈజ్ మై ఫాదర్ అన్నాను. ఏదురుగా నువ్వు గుద్దింది కాక మళ్ళీ మా నాన్న తెలుసా, మా అమ్మ తెలుసా అంటావు నువ్వా అన్నాడు. నో, ఐ విల్ టెల్ టు మై ఫాదర్ ఈజ్ బిగ్ లిక్చర్ ఇన్ ఆంధ్ర కాలేజ్. ఐ విల్ టెల్ అని చెప్పి మా ఆయన యూ స్టూపిడ్ ఫెలోస్, దిస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ అని చెప్పేసాడు. శేఖర్ నేను అరే మనం ఏం చేసేవాడు, మనం క్రాస్ చేసుకుంటే ఎడ్లు బండి బుద్ధి మరి మనం అంటుంది బాబు. అదొక ఇంకోటి 10th క్లాస్ అనుకోండి బహుశా. శేఖర్ నా వెనకాల ముందు కూర్చున్నాడు, నేను వెనకాల కూర్చున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటుంటే నన్ను చూసి బాయ్ కాండి షటప్
నన్ను చూసి మళ్ళీ మాట్లాడు బాయ్ ఫర్ యూ లైక్ వెళ్ళి వాటి చెడ్డ మరి తర్వాత క్లాస్ ఎవరంటే రమామిస్ గారి క్లాస్ నాకు బాగా మళ్ళీ అదే డైలాగ్ వచ్చి ఏమనుకో జరిగింది వాస్తవం నీ అమ్మాయి ఇట్లా వాట్ యూ డోంట్ నీ అమ్మ మంచి షాక్ రమ్మంటున్నా అరే రాజు అరే అయిపోయావరా ఈ అమ్మాయి చెప్పేద్దరా బాబు అంట మిస్ వచ్చింది అందరం గుడ్ ఆఫ్టర్నూన్ మిస్ అని కూర్చున్నాం వెంటనే కపా మిస్ డూ యూ నో వాట్ రాజు డోంట్ నేమ్ మిస్ నేమ్ you stupid girl, you go and sit in your place first of all nasty words you are using here. Oh yes, you told me so, you are supporting me this. ఇట్లా మన స్పోర్ట్ డేస్ ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా మా ఇన్స్టెంట్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అందరికి పేరున థ్యాంక్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రభావం మన మీద ఇప్పుడు దాకా కూడా చాలా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందు నాకు చుట్టాల కంటే కూడా ఫ్రెండ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. సో ఇది జనరల్ విషయం. నెక్స్ట్ వచ్చేప్పటికి రాక నాకు ఒకసారి ఏ గ్రేడ్ వచ్చింది 10th క్లాస్. ఏ గ్రేడ్ వచ్చేప్పటికి సిస్టర్ బెనిగ్నాకి నాకు పాము ముంగేసలాగా ఉండేది. అంటే మేమిద్దరం కళ్ళతోనే చూసుకుంటాం కానీ తిట్టుకుంటాం కానీ ఏదైనా కానీ అది మా ఇద్దరికి అర్థమయ్యేది. చేయక నాపోటాన్ని క్లాస్ లీడర్ చేసింది 10th Cకి. నేను డోర్లు క్లోజ్ చేసి మైండ్ చేసేవాడిని. ఎందుకు నాకు సిగ్గు అనిపించేది. నువ్వు ఈడు పిచ్చేశ్వరరావు గారు ఇంకా ఈ సుబ్బయ్య గారు వీళ్ళందరూ డోర్ దగ్గరికి వచ్చి రే అని అనేవాడు. మైండ్ ప్లీజ్ రా వదిలేసేయండి అది ఇది అని అనేవాడు. అదొకటి. ఇంకా రెండోది వచ్చేపాటికి 10th ఎగ్జామ్స్. నేను ఒక డిఫరెంట్ సెక్షన్ కార్డ్బోర్డ్ అడ్డం ఉంది తేలరోల్ బాపనీయ స్కూల్లో. నా పక్కన ప్యారలల్గా కళ్యాణి ఎగ్జామ్. ఫస్ట్ రోజు ఆ కార్డ్బోర్డ్కి చిన్న ఇంత బోర్డు ఉంది అన్నాను. నాకేదన్నా రాకపోతే 4B అని చెప్తాను. ఆన్సర్ షీట్ ఇట్ట పెట్టి ఈ క్లాస్ రూమ్ నుంచి ఆ క్లాస్ రూమ్ లో కాపీ కొట్టావు. నీకు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ 5 minutes ముందే క్లాస్ రూమ్ లో వదులుతారు. సెకండ్ డే నుంచి కంపాస్ తీసుకెళ్తాం మొదలు పెట్టే. ఇంత చిన్న హోల్ని ఇంత చేసే దాదాపు నాకు 439 నా టోటల్ 10th క్లాస్లో. ఆ పైన 39 మార్కులు కళ్యాణి వల్ల వచ్చినాయి. 92 సోషల్లో నాకు. మామూలుగా పేపర్ ఎట్లా పెడితే ఇక్కడ జిరాక్స్ దింపేసేయటమే. సో ఇంకా సోనీ చెప్పినట్టు చిన్నప్పుడు ఫాదర్ సిగ్నేచర్ డైరీలో చేసిన దాన్ని చింపేసేసి దాన్ని మన డైరీలో అతికిచ్చేసేసి దానికి తిట్లు తింటాం, తన్నులు తింటాం, క్లాస్ బయట కూర్చోబెట్టడం. కొన్ని రోజులు సుబ్బయ్య గారు నేను మామూలుగా మేమందరం కింద కూర్చునేవాళ్ళం. బాగా చదివేవాళ్ళం అందరినీ కింద కూర్చోబెట్టేవాళ్ళు. సో రాజుగాడు చూడకూడని చూసి అన్ని చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అంటే అరాజకాలు చాలా ఉన్నాయి. ఎనీవే మళ్ళీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, బాగా ఎంజాయ్ చేద్దాం. First, I wanted everybody to stand up. You come in late, so we finished all that. Thank you. And because I'm remembering about my friends. Wait a second. Okay. So, ఒక్క మెమరీ చెప్తా. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా బాగా చదివాను చిన్న స్కూల్లో. ప్లీజ్ అలౌ మీ టు స్పీక్. చెప్తా అంటే అసలు యాక్చువల్లీ ఏం జరిగిందో చెప్తాను. అందుకే నేను ప్లీజ్ అలౌ మీ టు స్పీక్. వెరీ గుడ్ స్టూడెంట్ యాక్చువల్లీ స్కూల్లో బాగా చదివేవాడిని. బట్ అయితే ఒకసారి ఏమైందంటే సౌజన్య ఒకసారి ఏమైందంటే గ్రౌండ్లో పైన
హై జంప్ కాంపిటీషన్స్ అంటే ఐ వాజ్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్. సడన్ గా నా నెత్తి మీద ఏదో పడింది. అప్పటి నుంచి అది మరి ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి నా విజ్డమ్ లెవెల్స్ ఆ రోజు నుంచి నాకు అన్ని ఈ గ్రేడ్లే. అదొక షార్ట్ పుట్ అనుమాని అక్కడి నుంచి జయంతి తెలీదా? అయ్యో నేను హైజంప్కి ప్రాక్టీస్ చేస్తుంటే నెత్తి మీద వేసాడు కదా షార్ట్ పుట్. నేను నాకు తెలియదు. ఆ తర్వాత నేను చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. నేను టీమ్ వస్తున్నాను ఎక్కువ చేసిన తర్వాత ఒక్క మెమరీ చెప్పాలంటే ఒక 2 days బిఫోర్ ఎగ్జామ్స్ నాకును డాక్టర్ సోని గారికి ఒక అగ్రిమెంట్ అయింది. ఏమని, నాకు నేను ఎగ్జామ్లో నీకు చూపిస్తా, కండిషన్ ఏంటంటే నువ్వు నాకు ఒక ఐస్ క్రీమును మామిడికాయ మొక్క ఐస్ క్రీమ్ సాఫ్టీ ఒకటి ఇప్పిస్తే ఇది ఎగ్జామ్ నీకు చూపిస్తాను అన్నాడు. సరే నేను ఐసెడ్ ఓకే. అది అయిన తర్వాత ఆ రోజు బాగా రాసా అమ్మాయిని ఎగ్జామ్. నెక్స్ట్ డే ఐ డెంట్ కీప్ అప్ మై ప్రామిస్. నెక్స్ట్ డే నాడు కక్ష మీద నాకు ఐస్ క్రీమ్ ఇప్పించకుండా ఉంటారని చెప్పి ఒక్క బిట్ కూడా చూపిలా 34.5 వచ్చినాయి. 80 రావాల్సింది. ఒక మెమరీ. ఇంకా ఏమైనా మురళి గుర్తు చేశాడు పాపం మా బెంచ్ మేట్స్ని. భీమాలత అండ్ ఐ రియలీ మిస్సింగ్ దెమ్ టుడే. భీమాలత ఐ థింక్ షీ వుడ్ చేంజ్. బిల్లి నాకు తెలియదు మరి. నాకు తెలియదు. ఏమన్నా ఇట్లా చెప్పు. Sojani, I think I'm done. He's getting into the facts. శేఖర్ గురించి చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ ప్రొఫెసర్ కదా, టీచర్లు అందరూ తిట్టేవాడు శేఖర్. మీ ఫాదర్ ఏమో అంత మంచి ప్రొఫెసర్. ఎందుకంటే ఆయన తెలుగులో సంస్కృతం మాట్లాడాడు. నాకు తెలుగు ఒత్తులు కూడా రావు. అంటే అది ఆఫ్ కెమెరా. చివరకు నువ్వు మిక్స్ పిల్లలు ప్రొఫెసర్ అయిపోయావు కదరా. నేను ప్రొఫెసర్ అవ్వలేదు. సౌజన్య పక్కన అది ఐ డోంట్ డిజర్వ్ టు సే దట్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ మిక్స్ పిల్లలు. దట్స్ ఇట్. నువ్వు నేను శోభన్ గారు కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆన్ కెమెరా ఇప్పుడు కూడా షై అయ్యాను. ఆఫ్ కెమెరా అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు వాడికి సిగ్గులేదనా? చెప్పు అంతే కదా. ఎనీవే థ్యాంక్స్ గైస్, లెట్స్ ఎంజాయ్. Still he did manage his time to be here. That's very good. మా వాట్సాప్ అంటే తెలియని టైంలో మమ్మల్ని కానీ బండి అన్నింటి తర్వాత కాలిపోయిందండి. మాట్లాడుతూ In fact, it was a good effort from all of us. But yeah, a lot of people made it. That time it was good. Actually, had a very good reason. But yeah, it's been 10 years. It's good to see all of you again. I keep seeing your pictures online, but most of you I think will be in touch. But yeah, no, school has been great. It has been good education, so that's why we are here where we are today, all of us. And good memories at the school though I was not as naughty as Shekhar, but I was always kicked out of the class, kept out of the class by the teachers. Yeah, but one incident, because of Vikas, I got into trouble in 10th grade. Guttunda? 10th C lo, Penikta sister used to make us rotate the seating front nunchi. So me and Vikas were on the last row. 10th C, no? 10th C, mama. Yeah.
అంతే పెంచినట్లన్నీ పీకి మొత్తం బోర్డులన్నీ పీకేసి వికాస్ బ్యాగ్ వేస్తారు క్వైట్ గా. బెంచ్ ఏం పట్టుకోవాలి, ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ప్లేస్. హీ ఆల్సో డెంట్ సీ దట్. అప్పుడు కళ్యాణి వాజ్ క్లాస్ లీడర్. ఈ వికాస్ కి తర్వాత స్కూల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళే ముందు అప్పుడు మళ్ళీ కూర్చుంటారు పడతారని చెప్పి ఆయన్ని తీసి మిగుద్దామని మనోడు తిన్నంగా తీసుకెళ్లి కళ్యాణికి ఇచ్చాడు. కళ్యాణి తిన్నంగా వెళ్ళి వెనిగ్నా వెంట గేవ్ ఇట్ టు మరీనా. And she used to carry one horse stick, if you remember. 8th లో మనం ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు she bought it in Pune or Aurangabad someplace. So that petti she tried to whack me. After 3 years that thing broke. 3 years that was this thing. And of course after that my dad was called. Nothing happened, but still those are most of my memories were in terms of getting trouble in this class. Yeah, good to see all of you. We'll have a good time in the next 2 days. అదే నా పక్కన ఆడుకునేవాడు అరే which is actually making a difference to all of us. I think first get together miss out, I know, but then coming back to this, I think you can be yourself. Because I have another reunion I'll be joining towards the year end. For the last 25 years I've been going back to my university. Well, that's a different beat. In your graduation, it's a different beat. But here, 12 years, all of us have been there. I think we really don't care what our profiles are, what our backgrounds are, but your genuine self. You know, people accept you the way you are. I think that's something which all of us have to look out for. So on this note, 3 cheers for Nirmala High School. Hip hip! Hip hip! Hip hip! And photographer, we would want you to take a group photographers. Can you come here, all of us? We will all